గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇమిగ్రేషన్లో ఆపేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ కానీ ఏ ఎయిర్పోర్ట్లో కానీ. అది కూడా కాకుండా ఎక్కడ వెళ్తున్నారు, ఏం వెళ్తున్నారు అని చెప్పి చాలా మటుకు క్వశ్చన్ చేస్తారు. వీసా రూల్స్ టైటన్ చేశారు. కానీ నర్సింగ్ లాంటి ప్రొఫెషన్స్లో ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే దే ఆర్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్. నర్సులో అక్కడ గల్ఫ్లో చాలా డిమాండ్ ఉంది. ఎస్పెషలీ అక్కడ ఇస్లామిక్ స్టేట్స్లో మహిళలను టచ్ చేయాలని చెప్పి రూల్ ఉంది. సో మహిళలు కావాల్సిన చాలా డిమాండ్ ఉంది వాళ్ళకి అక్కడ. అది కాకుండా నేను చెప్పినట్లు దీనికన్నా ముందు వాళ్ళకి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా గల్ఫ్కి వెళ్ళి అక్కడి నుంచి యూరోప్ కానీ యూఎస్కి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు అనమాట. సో వాళ్ళని కాపాడుకోవాలి అంటే ఇది ఫస్ట్ కేసు కాదు, దీనికన్నా ముందు కూడా చాలా కేసులు నడిచినాయి. ఇట్లా పాస్పోర్ట్ గుంజుకుంటారు ఫస్ట్. మనం అట్లాంటి పరిస్థితులు ఎందుకు వెళ్తున్నాం అక్కడికి? మీకు తెలుసు వీళ్ళు అక్కడ ఉండనియరు, పాస్పోర్ట్ గుంజుకుంటారు. దీస్ ఆర్ ఆల్ లోవర్ లెవెల్ జాబ్స్ అన్నమాట. మీరు హయ్యర్ లెవెల్ జాబ్స్కి ఇప్పుడు కూడా భారతదేశంలో చాలా మందికి రెస్పెక్ట్ ఇస్తారు అక్కడ. దానికి ప్రాపర్ ఛానల్ అనేది ఉంటుంది వాళ్ళకి అక్కడ. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సపోజ్ చార్టెడ్ అకౌంటెంట్స్ కానివ్వండి, బ్యాంక్ ఆఫీషియల్స్ కానివ్వండి, ఆయిల్ రిగ్ వర్కర్స్, వీళ్ళందరూ రెస్పెక్ట్ ఇస్తారు. ఈ హౌస్ మేడ్స్గా వెళ్తున్న ఫిలిపీన్స్ నుంచి చాలా మంది వెళ్తారు. దే ఆర్ హారర్ స్టోరీస్ ఇంకా ఉన్నాయి వాళ్ళది, ఇంకా అలా లెవెల్లో ఉంటుంది వాళ్ళ స్టోరీలు. ఫిలిపీన్స్ నుంచి, థాయిలాండ్ నుంచి చాలా మంది హోమ్ వర్కర్స్గా వెళ్తారు అక్కడ, ఇంట్లో పని చేయడానికి, పని మనిషిలాగా. కానీ వాళ్ళని కూడా చాలా మిస్ట్రీట్ చేస్తారు. నిమిషప్రియ కేసులో ఆమె నేను చెప్పినట్లు పాస్పోర్ట్ గుంజుకున్నారు, ఆమెను కొట్టడం మొదలుపెట్టారు, ఆమె తిండి లేకుండా పెట్టారు చాలా రోజులు. ఇదంతా చేసినప్పుడు ఆమెకు విసుకొచ్చేసి లాస్ట్ షీ గేవ్ అన్ ఇంజెక్షన్. ఆమె అనుకున్న ఈయన కొంచెంసేపు నిద్రపోతాడులే, అప్పుడు దాకా పాస్పోర్ట్ తీసుకొని ఇండియన్ ఎంబసీకి వెళ్ళిపోదాం అనుకుంది ఆమె. కానీ జరిగింది ఇట్లా. సో ఏం చేయలేము ఇప్పుడు. వీళ్ళ వెయిట్ స్టేటస్ కో, మేబీ ఇవాళ రాత్రి లేకుంటే రేపు సౌదీ అరేబియన్ గవర్నమెంట్ మాట్లాడిన తర్వాతనే దీంట్లో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు క్రెడిట్ తీసుకోవడానికి చాలామంది ప్లేయర్లు దిగారు. అది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మోదీ గారికి సక్సెస్ రాకూడదు. నిమిషప్రియ చనిపోయింది కానీ మోదీ గారి క్రెడిట్ రాకూడదు. ఆమె బతికి బయటపడితే మోదీ గారి క్రెడిట్ వస్తుంది, అది రాకూడదు అని చెప్పి కేరళలో పెద్ద పాలిటిక్స్ నడుస్తున్నారు. దిస్ ఇస్ ద స్టేటస్. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే వాళ్ళ బ్రదర్, చనిపోయిన వ్యక్తి బ్రదర్ అయితే మాకు ఆ బ్లడ్ మనీ వద్దు అనేది కూడా చాలా గట్టిగా చెప్తున్నారు. సో పన్నుకి పన్ను, ప్రాణానికి ప్రాణం అన్నట్టు తన ప్రాణం కూడా అంటారు అక్కడ. యా అంతే, వాళ్ళకి అంతే ఫిలాసఫీ. ఎందుకంటే దాని డెజర్ట్ కల్ట్ వాళ్ళు. దే ఆర్ నాట్ అన్ ఎడ్యుకేటెడ్ కల్ట్. డెజర్ట్ కల్ట్లో ఏంటంటే ఒకరిని కంపేర్ అంటే నేను వాడిని చంపేస్తాను. మన దగ్గర కూడా ఫ్యాక్షన్లు ఉంటాయి చూడండి, రాయలసీమ వైపు అంతా ఉంటుంది. ఇదే ఫిలాసఫీ అనమాట. వాడు నన్ను చెప్తే నేను వాడిని చంపేస్తానని. కానీ ఈ మన ఒక యూఎస్లో కానీ యూరోప్లో చూసే ఆ లెవెల్ ఆఫ్ ఈవెన్ ఇండియాలో ఉన్న జ్యుడిషియల్ ఒక అకౌంటబిలిటీ అనేది అక్కడ లేదు. డెజర్ట్ కల్ట్ వాళ్ళు. దానికోసం ఎక్కడికంటే క్రాసింగ్లో తీసుకెళ్ళి వాళ్ళు ఊరేసేస్తారు, తల కోసేస్తారు, చేయి కట్ చేసేస్తారు, కాళ్ళు కట్ చేసేస్తారు, అన్నీ చేస్తారు. సో మన ఇక్కడ హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుకున్న మన దగ్గర మనుషులు ఒకసారి అక్కడ వెళ్ళి కూడా మాట్లాడాలి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అక్కడ పరిస్థితి ఏముంటుందో అని. వాళ్ళు కూడా అదే జైలు వెళ్ళి పడతారు వాళ్ళు అప్పుడు. సో 50+ ఇస్లామిక్ కంట్రీస్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉందా సార్, లేకపోతే ఓన్లీ మిడిల్ ఈస్ట్లోనే కనిపిస్తుంది అంటారా? అన్ని కంట్రీస్లో షరియా స్ట్రిక్ట్గా ఫాలో చేయరు. అంటే వాళ్ళకి ఇప్పుడు సౌదీ అరేబియా తీసుకోండి, చాలా మటుకు మోడర్నైజ్ చేశారు మొహమ్మద్ బిన్ సల్మాన్. MBS వచ్చిన తర్వాత ఈ వాంట్స్ టు మేక్ సౌదీ అరేబియా యూరోప్ ఆఫ్ బై 2030 అని చెప్తున్నారు. పబ్స్ ఓపెన్ చేశారు, మహిళలకి ఓటింగ్ రైట్స్ ఇచ్చారు, డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేశారు. అక్కడ మొన్న స్విమ్ సూట్ కాంపిటీషన్ నడిచింది, పబ్బులు ఓపెన్ చేశారు. సో హీఈస్ మేకింగ్ ఇట్. ఎందుకంటే ఆయిల్ అనేది ఇంకొక 20 సంవత్సరాలు ఉంటుంది అంతే, దాని తర్వాత ఏమి ఉండదు. ఈ ఉన్న డబ్బులంతా వాళ్ళు స్మార్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ముందు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారు చాలా మటుకు. గల్ఫ్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టారు, పెద్ద పెద్ద ఇల్లు కట్టారు. మనం చూసే జుమ్రా లాంటి ఐలాండ్ కట్టారు సీ మీద. కానీ ఏం జరిగింది, దాంట్లో ఏం అసలు వాల్యూ అడిషన్ ఏం లేకుండా పోయింది అంతే. కొంతమంది కొన్నారో అంతే, అక్కడ ఉండిపోయింది అది. వాళ్ళకి ఏం తెలిసింది, నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలంటే అక్కడ టెక్నాలజీతో ఇన్వెస్ట్ చేయాలి. సో వాళ్ళు ఐటీ పార్కులు కానివ్వండి, బయోటెక్ పార్క్స్ కానీ అదంతా అక్కడ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి అట్లీస్ట్ ఈ డబ్బులతోనైనా బతకొచ్చు మనం చెప్పేసి చేస్తున్నారు అనమాట. వాళ్ళు చాలా మటుకు బయట కూడా ఇన్వెస్ట్ చేశారనుకోండి. బయట ఉన్న సూపర్ మార్కెట్స్ చాలా హ్యారెడ్స్ అన్నీ వాళ్ళు కొనుక్కున్నారు, ఎప్పుడో కొనుక్కున్నారు ఇదంతా. సో ఇన్వెస్ట్మెంట్ దే హ్యావ్ డన్. బట్ మోడర్నైజేషన్ కోసం మీరు అడిగిన ప్రశ్నకి 50లో బహుశా 10 స్టేట్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తుంది. మిగతా 40 మెచ్యూర్గా వాళ్ళు డిప్లొమాటిక్గా అవాయిడ్ చేస్తారనమాట. కానీ బ్లడ్ మనీ అనే కాన్సెప్ట్ షరియా నుంచి వస్తుంది. అది మనం ఏం చేయలేము. అది వాళ్ళు మన దగ్గర అట్లేం లేదు కదా. వీ హ్యావ్ ద సెకండ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఇన్ ద వరల్డ్. ఆలోచించండి. కానీ వీఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఇస్లామిక్ బ్లాక్. ఓఐసీలో కూడా మనకు మెంబర్షిప్ లేదు. సో సెకండ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ పెట్టుకుంటే మనం ఫాలో చేయట్లేదు. వీ ఫాలో సర్టన్ రూల్స్ అంతే. షరియా తీసుకొచ్చి ఇక్కడ తలాక్ అని చెప్పారు, దాన్ని మోదీ గారు కొట్టిపడేశారు. దానికి వ్యతిరేకంగా చాలా ప్రొటెస్ట్ నడిచింది.
మాకు మా నా పర్సనల్ లాగా ఉండాలని చెప్పారు. సరే మరి చేయి కోయడం తల కోయడం కూడా పర్సనల్ లా పెట్టుకుందాం, మనం క్రిమినల్ లా కూడా పెట్టుకుందాం, అప్పుడు వద్దు అంటారు వాళ్ళు. లాంగ్ స్టోరీ షార్ట్, అక్కడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో గల్ఫ్లో చాలా మటుకు మార్పులు వస్తున్నాయి. యుఏఈ తీసుకోండి, యుఏఈ ఈజ్ బేసిక్లీ ట్రేడింగ్ టౌన్, వాళ్ళ దగ్గర ఆయిల్ లేదు, ట్రేడింగ్ టౌన్. అక్కడ మెటీరియల్ వస్తుంది, బంగారం వస్తుంది, బంగారం వెళ్తుంది, మీకు ఆయిల్ వస్తుంది, ఆయిల్ ట్రేడ్ చేస్తారు, మిగతా అన్ని సరుకులు వస్తుంది, అన్ని పెద్ద షాపింగ్ మాల్స్, హాలిడే స్పాట్ లాగా మారిపోయింది యుఏఈ. సో వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. సౌదీ అరేబియా అట్ ద సేమ్ టైం ఎంబీఎస్కి డైరెక్ట్గా కంప్లీట్ ఓవర్ నైట్ చేంజ్ చేసుకురాలేకపోతారు, ఎందుకంటే అక్కడ దే ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ 2 హోలియెస్ట్ సైట్స్, మెక్కా అండ్ మదీనా. సో న్యాచురల్లీ కొంచెం మెయింటైన్ చేయాల్సి వస్తుంది అది. కానీ అప్పుడు కూడా మీరు చూసుంటారు, మెక్కా మదీనాలు కూడా స్మృతి ఇరానీని అలౌ చేశారు, ఒక మహిళ. నెక్స్ట్ షీఈ్ అ హిందూ, టెక్నికల్ షీఈ్ అ పార్సీ. ఓకే, పార్సీని కూడా వాళ్ళు అలౌ చేశారు. ఇక్కడ అది పెద్ద గొడవ భారతదేశంలో, వాళ్ళకేం ప్రాబ్లం లేకుండే. ఇక్కడ కేరళలో గొడవ, ఆమెను ఎట్లా అలౌ చేశారు, ఆమె హిందూ కాదా, ఆమెని మీరు మెక్కా మదీనా లోపలికి ఎట్లా అలౌ చేస్తారు, ఓన్లీ ముస్లిమ్స్ ఆర్ అలౌడ్ అంటే చాలా మటుకు రీజన్స్ ఉన్నాయి దానికి. ఫర్ ఎగ్జాంపుల్ మెక్కా మదీనా అందరూ కలిసి ఓన్లీ ముస్లిమ్స్నే పంపిస్తారు వాళ్ళు, ఎస్పెషల్లీ మెక్కాలో. కానీ ఒక 10 సంవత్సరాల ముందు పెద్ద కొన్ని ట్రాజడీస్ జరిగింది అక్కడ, స్టాంపీడ్, ఎస్పెషల్లీ ఇరాన్ నుంచి వచ్చిన పిలిగ్రిమ్స్తో చాలామంది చనిపోయారు. సో వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలని తెలియకుండా వాళ్ళు చాలామంది ఇంజనీర్స్ పిలిపించారు ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ ఎందుకంటే శబరిమల లాగా అనమాట, ఆ ఒక్క నెల లోపలే ఉంటుంది రష్ అంతా, క్రౌడ్. తిరుమల లాగా, తిరుమల ఆల్ త్రూ ద ఇయర్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది ఒకటి. సో ఏం చేయాలని చెప్పి వాళ్ళకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని పిలిపిద్దాం అంటే ఈ శ్రీధర్ని పిలిపిద్దాం అన్నారు, మన మెట్రో మ్యాన్. సో అక్కడున్న గ్రాండ్ ముఫ్తీ స్పెషల్ పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది, ఈ శ్రీధరన్ గారు హిందూ క్యాన్ బి అలౌడ్ ఇన్ టు మెక్కా అండ్ మదీనా. తర్వాత ఆయన చాలా మటు రికమెండేషన్స్ ఇచ్చారు, ఫ్లైఓవర్లు కట్టమన్నారు, అండర్ పాస్ కట్టమన్నారు, మొత్తం అన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. నౌ దేస్ నో జామ్. కానీ వాళ్ళు క్రౌడ్ కూడా కంట్రోల్ చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ వీసాస్ ఇష్యూ చేసి హజ్కున్న వీసాలు తగ్గించారు చాలా మటు. నేను చెప్పడానికి ఏమొస్తున్నా అంటే, ఇది ఒక నిమిషప్రియ కేసు నుంచి మనం గల్ఫ్కి వచ్చి గల్ఫ్ నుంచి మనం షరియా గురించి మాట్లాడుతున్నప్పుడు అన్ని గల్ఫ్ కంట్రీస్ కాకుండా మిడిల్ ఈస్ట్లో కొన్ని కంట్రీస్, ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్ తీసుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ అ వెరీ హార్డ్ కోర్, ఐ మీన్ షరియాకి ఎక్స్ట్రీమ్ అన్నమాట. అది తాలిబాన్లు కూడా ఇక్కడ అది కాదు కదా. సో మీ అదే టైంలో సౌదీ అరేబియా చూస్తే చాలా మటుకు మోడర్నైజ్డ్ ఉంది, యూఏఈ ఈజ్ మోడర్నైజ్డ్. సో ఉన్నాయి కొన్ని కంట్రీస్, కానీ చాలా మటుకు ఇప్పుడు మన పాత దాంట్లో చూస్తే ఇరాక్ ఉండే ఒకటి, ఇరాన్ చూడండి ఇప్పుడు కూడా స్ట్రిక్ట్ షరియా ఫాలో చేస్తారు వాళ్ళ దాంట్లో అంతే. సో టైం తీసుకుంటుంది, కానీ మన దాంట్లో కూడా మన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేటోళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం ఇంకో దేశంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లాస్ మనం పాటించాలి. అక్కడ ఏదైనా మనతో తప్పు అయితే అక్కడ ఉన్న నియమాలు నడుస్తుంది. మన గవర్నమెంట్ దగ్గర వచ్చి ఏడ్చి ఏం ఫైదా లేదు, ఎందుకంటే మన గవర్నమెంట్ ఎంత చేయగలరు. యూ హ్యావ్ మేడ్ అ మిస్టేక్, యూ డిడ్ అ క్రైమ్, దాంట్లో డౌట్ లేదు. ఆమె బహుశా భారతదేశంలో ఉంటే కూడా ఆమెకి అదే శిక్ష పడుతుండే, ఎక్కడ కూడా ఉరి శిక్ష కాకుండా అట్లీస్ట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుండే. సో దట్ విల్ హ్యాపెన్ ఎనీవే. ఇప్పుడు కూడా డబ్బులు కడితే కూడా ఆమెకు పనిష్మెంట్ వాళ్ళు దే వోంట్ అలౌ హర్. మొన్న జరిగిన నేను చెప్పాను చూడండి, గల్ఫ్లో ఇంకో స్టేట్లో ఇట్లనే డబ్బులు ఇచ్చి ఒక కేరళ నుంచి ఒక ఆయన్ని వీళ్ళు ఫ్రీ చేసుకున్నారు బ్లడ్ మనీ ఇచ్చి, కానీ ఆయనకి 20 సంవత్సరాలు పనిష్మెంట్ ఇచ్చారు వాళ్ళు. దాంట్లో 19 అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ విల్ బి రిలీజ్డ్. ఏదో పంపించడం కాదు ఇంటికి, హ్యాంగింగ్ ఉండదు, డెత్ బై హ్యాంగింగ్ ఉండదు, డెత్ బై ఫైరింగ్ స్క్వాడ్ ఉండదు, అది ఆపేస్తారు అంతే. మిగతా అన్ని పనిష్మెంట్ విల్ గో యాజ్ యూజువల్. సో మేబీ షీల్ కమ్ ఆఫ్టర్ ఆర్ ఎంటైర్ పనిష్మెంట్ అయిపోయిన తర్వాత నిమిష ఇండియాకి వస్తున్నారు అన్నమాట. ఒకవేళ ఇఫ్ ఆల్ గోస్ వెల్, ఇప్పుడు ఆల్ గోస్ వెల్ అదంతా మనం చెప్పలేము, ఎందుకంటే దట్ ఏరియాస్ వెరీ అన్స్టేబుల్ ఏరియా. అది మన అందరికి తెలిసిందే. ఇప్పుడు జరిగిన దాంట్లో కూడా ఎప్పుడు కూడా గొడవలు ఉన్నాయి హూతీలతో. నిన్న కూడా అమెరికన్స్ ఫైర్ చేశారు హూతీల మీద. సో అక్కడున్న సిచ్యువేషన్ మనకు తెలియదు, అక్కడ గవర్నమెంట్ లేదు, కానీ సౌదీ అరేబియా మన కోసం మాట్లాడుతుంది. సో ఇట్లాంటి కంట్రీస్లో అక్కడ ఏదైనా క్రైసిస్ వచ్చింది, లేకుంటే ప్రజలు దే ఆర్ ఇన్ డెస్పరేట్ నీడ్ అనుకున్నప్పుడు భారతదేశం ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ వస్తుంది కదా సార్. ఒకవేళ యమన్కి కూడా హెల్ప్ చేయాలి అనుకుంటే అక్కడ ఉన్నటువంటి హూతీలేమో చాలా స్టబన్గా ఉన్నారు, దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ హెల్ప్, ఇలాంటివి లేదు, వాళ్ళు అనుకున్న పనే వాళ్ళు చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ఏదో వచ్చింది, మనకు కేవలం భారతదేశానికి మాత్రమే కాదు కదా, డిప్లొమాటిక్గా అన్ని కట్ ఆఫ్ అయిపోయింది, అన్ని దేశాలతో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి? చాలా దారుణం ఉందండి. యమన్ ఇస్ వెరీ బ్యాడ్ షేప్, చాలా బ్యాడ్ షేప్లో. ఒకటి సరే వాళ్ళకి డబ్బులు తక్కువ లేదు, డబ్బులు ఉన్నాయి, డబ్బుల కన్నా ఎక్కువ మిసైళ్ళు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో వాళ్ళకేంటంటే ఒక ఇస్లామిక్ రూల్ అది వాళ్ళు స్థాపించారు, ఎందుకంటే ఒఫిషియలీ యమన్ గవర్నమెంట్ చాలా ఒక లిబరల్ గవర్నమెంట్ ఉండే ముందు, కానీ ఇరాన్కి పడదు వాళ్ళతో. ఇప్పుడు అక్రాస్ ద సీ, అక్రాస్ గల్ఫ్ దే ఆర్ ఆన్ అదర్ సైడ్ యమన్ ఉన్నారు, ఇటువైపు ఇరాన్ ఉన్నారు.
వాళ్ళతో పడకపోతున్నారు. లాస్ట్లో యమన్ మీద ఇరాన్ వాళ్ళు హూతీలు దాడి చేసి వీళ్ళు సపోర్ట్ చేసిన గ్రూప్ అక్కడ వెళ్ళి టేక్ ఓవర్ చేసుకున్నారు. వాళ్ళు ఫస్ట్ టైం చేశారని టేక్ ఓవర్ చేయగానే సౌదీ అరేబియా మీద మిసైల్స్ ఫైర్ చేశారు. మనం ఇప్పుడు ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాం, ఇజ్రాయెల్ మీద ఫైర్ చేస్తారని అందరు మర్చిపోయారు. ఈ సనా టేక్ ఓవర్ చేసిన అదే టైంలో వాళ్ళు సౌదీ అరేబియా మీద బాంబింగ్ చేశారు. కానీ సౌదీ అరేబియా వాళ్ళ పేట్రియట్ మిసైల్స్, యుఎస్ మిసైల్స్ అన్నీ పెట్టి, యుఎస్ బేస్ కూడా ఉంది అక్కడ సౌదీ అరేబియాలో, వాళ్ళు అడుకున్నారు. సో మనం పాత హిస్టరీ మర్చిపోతున్నాం. మనకు ఇండివిజువలిస్టిక్ పాయింట్కి వచ్చి ఆమె కేసులో ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. ఇట్లాంటినే నేను చెప్తున్నాను, ఇట్లాంటి ఒక 10-20 కేసు లెక్క. సనా ఒకటే కాదు, యమన్ ఒకటే కాదు, గల్ఫ్లో చాలా మటుకు. మీరు వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆలోచించండి. లాస్ట్ టైం ఈ క్రౌడ్ ఫండింగ్ చేసి ఆయన బయటకు తీసినప్పుడు కేరళలో ఆయన కోసం ఐ థింక్ ఆల్మోస్ట్ 20 కోట్లు 25 కోట్లు రైజ్ చేశారు పబ్లిక్ నుంచి. డబ్బులు ఇస్తారు పబ్లిక్, క్రౌడ్ ఫండింగ్ చేస్తే ఎస్ ఇస్తారు. కానీ మీరు ఎన్ని రోజుల దాకా చేస్తారు? డెఫినెట్గా నిమిషా ప్రియ కేసులో షీఈ్ మ్యారీడ్, షీఈ్ హస్బెండ్, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నారు వాళ్ళ దగ్గర. సో ఆ పరిస్థితుల్లో మనం కూడా సరే హెల్ప్ చేద్దాంలే అని చెప్పి చేస్తాం అనమాట. కానీ దాన్ని పాలిటిక్స్ కన్వర్ట్ చేయడము, మోదీ గారి మీద క్యాంపెయిన్ నడిపించడం ఇట్స్ నాట్ ఫేర్. కేరళలో అదొకటే, ఆమె చనిపోయింది కానీ మోదీ గారికి క్రెడిట్ రాకూడదు. అది ఇప్పుడు అక్కడ నడుస్తున్న ప్రజెంట్ క్యాంపెయిన్ స్టేటస్ అది. అది కూడా నిన్న రాత్రి యమన్ నుంచి ఆయన డైరెక్ట్ చెప్పారు, నిమిషా యాక్ట్ అండ్ కమిటీ వాళ్ళ, అండ్ ఈజ్ అ క్రిస్టియన్ జెంటిల్మెన్, ఆయన చెప్పారు వీళ్ళు కేరళలో ఇక్కడ న్యూస్ ఛానల్ మొత్తం అబద్ధం చెప్తున్నారు, ఈ గ్రాండ్ ముఫ్తీకి ఏ సంబంధం లేదు, ఆయన ఎవరితో మాట్లాడడానికి అధికారం లేదు, ఇక్కడ మేము మాట్లాడుతున్నాం, సౌదీ అరేబియా గవర్నమెంట్ మాట్లాడుతున్నారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ UAE సౌదీ అరేబియా గవర్నమెంట్తో మాట్లాడి వీఆర్ ట్రైంగ్ టు అరైవ్ ఎట్ సమ్ సొల్యూషన్. అదేం సొల్యూషన్ వస్తుందో నెక్స్ట్ 1 వీక్లో చూడాల్సిందే.